తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక సచివాలయ అధికారులతో కలిసి కూటమి నేతలు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్న కూటమి నేతలు వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నారు. దీంతో తాము నిద్ర లేచుడుతోనే డబ్బులు చూస్తున్నామని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకే గ్రామాల్లో 90% పైగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పేదల కోసం మరెన్నో పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూరిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ ఎలక్షన్ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఒంటరి మహిళలకి, వృద్ధ అవ్వాతాతలకి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను. 4,000 చేయటం కాకుండా గత జరిగిపోయిన ఎలక్షన్ జరిగిన 3 నెలల్లో కూడా కలిపి 7,000 రూపాయలు ఇస్తాను నేను వాగ్దానం